హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ హారిక. ఈరోజు గోరుమిటీలు తయారు చేస్తున్నాను. దాని ప్రాసెస్ అనేది నేను మీకు చెప్తాను. 1 కప్ మైదా పిండి, 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపోయినట్టు 1 స్పూను. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకోవాలి. అలా స్పూన్‌తో కలిపితే నీట్‌గా మిక్స్ అవుతది. తర్వాత మరిగించిన ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం స్పూన్‌తో మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్నగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతాను. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా చపాతీ ముద్ద వచ్చినట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం చేతిలోని నెయ్యి వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసి 1 అవర్ ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి. అలాగా 1 అవర్. ఈలోపు మళ్ళీ కొంచెంసేపు తీసిన తర్వాత అది మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి గోరుమిటీలు తయారు చేసుకునే స్టిక్ ఇదే. చాలా ఈజీగా సింపుల్‌గా బాల్స్‌లా తయారు చేసుకొని స్టిక్ మీద పెట్టుకుంటే ఇలాగా అలా బొటకల వేలితో ఆడిస్తే సరిపోతుంది. డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్‌లోని వేసుకొని ఆల్రెడీ చేసి ఉన్నాయి. ఇదిగోండి అలాగా గోరుమిటీలు ఆల్రెడీ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ పాకం రెడీ చేసుకుంటాము. అది ఒక ప్యాన్‌లోని 1 కప్పు బెల్లం వేసుకొని 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. ఇంకో కప్పు వేస్తున్నాను చూడండి. బెల్లం వేసుకోవాలి 2 కప్స్. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ రెడీగా ఉన్న గోరుమిటీల్లోని మరిగించిన ఆయిల్‌లోని వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నవి కూడాను. ఈలోపు కొంచెం షుగర్ తీసుకొని 5 యాలకులు వేసుకోవాలి. అది యాలకుల పౌడర్ చేసుకోవాలి నీట్‌గాన. ఇదిగోండి మిక్సీ పట్టేస్తే పౌడర్ రెడీ అయిపోతుంది. అదిగోండి పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇది 2 స్పూన్స్ వేసుకుంటే చాలా స్మెల్ అది నీట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్టీగాన. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. మనకి బాగుంటుంది. ఇలా కలుపుకుంటే ఎంతో మిక్సింగ్ అయిపోతుంది నీట్‌గాన. పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇంకా అయిపోయినవి అన్నీ తీసుకొని పాకంలోని అవన్నీ వేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన గోరుమిటీలు రెడీ అయిపోతాయి. నీట్‌గా అలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోరుమిటీలు రెడీ అయిపోయి ఇలాగా కలుపుకోవాలి. ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మొత్తం అన్నీని. ఎంతో రుచికరమైన గోరుమిటీలు తయారైపోయి మీరు ఇంటి దగ్గర తయారు చేసి ఎలాగొచ్చాయో నాకు కామెంట్ బాక్స్లోని మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.